తండ్రి అయిన దేవుని పేరిట, ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. నీ చల్లని చూపు కింద అయ్యా తండ్రి, నీ కృప కింద అయ్యా తండ్రి, నీ కాపుదల కింద అయ్యా తండ్రి మమ్మల్ని కాచి కాపాడరయ్యా తండ్రి. మా జీవితాల్లో తప్పు తండ్రి, మా జీవితాల్లో తండ్రి మీకేమిచ్చినా తక్కువైతే తండ్రి, ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. ఉదవ తండ్రి, మీరు మమ్మల్ని మీ కుమారులుగా చేర్చుకున్నారయ్యా తండ్రి. ఉదవ తండ్రి, లోకంలో ఉన్న అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. వారందరికీ మీ తోడును నీడని ఇవ్వండి అయ్యా తండ్రి. దేవ తండ్రి, నీ గురించి కొన్ని విషయాలు నేను ఈ పిల్లలతో మాట్లాడుతుండగా నాతో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు వారి ప్రభుత్వంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్పి వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వారం నుంచి ప్రతి వారం సమాజంలో అలుముకున్న కొన్ని సందేహాల గురించి, సమాజంలో మూఢాచారాలుగా లేకపోతే ఇలాగే ఫాలో అవ్వాలి, విధానాలు ఇలాగే ఉండాలి, లేకపోతే ఏమైనా మన ఆచార పారంపర్యాల చొప్పున నడుచుకునే కొన్ని అంశాల మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇటువంటి విషయాలు, అనేక విషయాలు మీ ముందుకు తీసుకువస్తాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన క్రైస్తవ సమాజంలో కానీ, ఈ క్రిస్టియన్ ఫ్రెటర్నిటీలో కానీ సాధారణంగా ఏదో అంటారు, ఏ ట్రూత్ హ్యాస్ మెనీ ఫేసెస్ అని. నిజానికంట చాలా రూపాలు ఉన్నాయంట. అలాగా ఈ క్రైస్తవ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక ఒపీనియన్, లేకపోతే ఎవరికి చెందిన ఫీలింగ్స్, ఒక ఒపీనియన్ ఉంది. ఏంటంటే సంఘంగా ఈరోజే కూడుకోవాలి, ఆ రోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు, లేకపోతే మనం ఇలాగే ఆచరించాలి, దేవుణ్ణి ఇలాగే ఆరాధించాలి, లేకపోతే మేము ఈరోజు సంఘంగా కూడుకుంటున్నాం కాబట్టి మీ సంఘం మంచిది కాదు, లేకపోతే మీరు ఈరోజు కూడుకోవట్లేదు కాబట్టి మీరు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. సో ఇటువంటి అనేకమైన విషయాల మీద మన వాళ్ళు అప్పుడప్పుడు కొట్టుకుంటారు, అప్పుడప్పుడు కాదు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వివరణ, అటువంటి అటువంటి ఒక టాపిక్ గురించి మీకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ టాపిక్లోకి వెళ్దాం. ఆ టాపిక్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, క్రైస్తవులుగా, క్రీస్తు శరీరంగా, సంఘముగా, సార్వత్రిక సంఘంగా మనం ఏ రోజు కూడుకోవాలి అనే విషయం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ విషయం మీద మాట్లాడే ముందు సాధారణంగా ఏదైనా విషయాన్ని మనం ఆచరించాలన్నా, లేకపోతే ఏదన్నా ఆచరణలో పెట్టాలన్నా మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. మన ముందు నడిచిన వారు మనకు కావాలి. పుట్టగానే పిల్లోడు నడిచేలేడు కదా, పాకుతా పాకుతా నడుస్తాడు. పుట్టగానే పిల్లోడికి సమాజం మీద ఒక అభిప్రాయం వచ్చేది కదా. వయసు పెరిగే కొద్దీ తన చుట్టూరు ఉన్న పరిస్థితులు బట్టి సమాజం మీద ఒక అవగాహన వస్తుంది. సో క్రైస్తవులుగా మన ముందు మనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. దేవుడు నడిపించిన ఒక జనాంగం ఉంది, అదే ఇశ్రాయేలీల జనాంగం. దేవుడు ఎలా నడిపిస్తాడు, దేవునికి ఏ విషయాలు నచ్చో, దేవునికి ఎటువంటి విషయాలు నచ్చుతాయి అనే విషయాలు మనకు అర్థం కావాలంటే దేవుడు వారిని నడిపించిన తీరు మనకు అర్థం కావాలి. దేవుణ్ణి ఏ రోజు ఆరాధించాలి, సంఘంగా ఏ రోజు కూడుకోవాలి అనే విషయం మనకు అర్థం కావాలంటే మొదట చరిత్ర అర్థం కావాలి. అటువంటి చరిత్రే ఇశ్రాయేలుకి సంబంధించిన చరిత్ర. సో అటువంటి ఒక విషయాన్ని మీ ముందు తీసుకొస్తామని ఆశపడుతున్నాను. వెళ్దాం, ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. నేను రెఫరెన్స్లు ఎక్కువ తీయించను. సాధారణంగా ఇది నేను ఇక్కడ చెప్పే ప్రసంగం కాదు. ఏదైనా చెప్పాలి కాబట్టి, ఇటువంటి అపోహలు పోవాలి కాబట్టి, వినిన వారు కొంతమంది అయినా వాక్యాన్ని మనసులో భద్రపరుచుకుంటారని ఈ సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 8-10 వచనాల్లో దేవుడు ఒక విషయాన్ని చెప్తాడు. ఏ విషయం అంటే, ఆయన 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి దాన్ని పరిశుద్ధంగా చేయాలనుకున్నాడు. అది పరిశుద్ధ దినంగా మార్చాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నిజంగా దేవుడు 6 రోజులు కష్టపడి ఏదో ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఈ సృష్టి నడుస్తుందంటారా?
ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విల్ కొలాప్స్. దేవుడు విశ్రాంతి తీసుకుంటే ఈ నిర్వీర్యంగా నడుస్తున్న ఈ సృష్టి నడుస్తుంది అంటారా? దేవుడు అన్నాడు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి దినం. నేను కూడా 6 రోజులు సృష్టి చేశాను, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను అని చెప్పాడు. దేవుడు దాన్ని పరిశుద్ధ దినంగా మార్చాడు. ఫస్ట్ క్వశ్చన్, ఆయన అంటాడు, ఆయనంట కునుకడు నిద్రపోడంట. మరి ఆయన విశ్రాంతి తీసుకుంటాడా? మరి ఏంటి విశ్రాంతి తీసుకుంటాను అంటున్నాడు? ఇంకా ఇంకా ముందుకెళ్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 16, 17 వచనాల్లో దేవుడు అంటాడు, ఈ విశ్రాంతి దినం ఇశ్రాయేలీలకి ఆయనకి నిత్య నిబంధన, ఏ కోవెనెంట్. నిబంధన అంటే కవనెంట్ అనమాట. ఇద్దరు మనుషుల మధ్య నిబంధన, కవనెంట్. ఈవెన్ మ్యారేజెస్ కూడా ఇద్దరు మనుషుల మధ్య నిబంధన, కవనెంట్, నమ్మకం. సో దేవుడు అంటాడు, ఈ విశ్రాంతి దినం ఇశ్రాయేలీలకి నా మధ్యనికి నా నిబంధన, కవనెంట్, నేను వాళ్ళతో ప్యాక్ చేస్తున్నాను. దేవుడు దీన్ని ఒక కమాండ్ లేకపోతే ఒక ప్యాక్ట్గా కూడా చెప్పొచ్చు. దేవుడు ఆర్డర్ చేశాడు, ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. సో నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. మన జీవితాలు, మన ఆలోచనలు చాలా తక్కువ పరిమితి చెందినవి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవ్వండి, ఇసాక్ న్యూటన్ అవ్వనివ్వండి, ఈరోజు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా చెల్లుబాటు అవుతున్న ఎవరైనా, ఎంత తెలివైన వారైనా, మనుష్యులుగా మన ఆలోచనకి ఒక పరిమితి ఉంది. దేవుని విషయాలు సాధారణంగా మనకు అర్థం కావు. ప్రసంగి గారు అంటారు, సొలొమన్ గారు, ఆయనంట మనుషుల్లో జ్ఞానం ఉంచాడు కానీ దేవుని విషయాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఆ జ్ఞానము సరిపోదు అంటాడు. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన మనలాగా మనిషి కాదు. ఏదన్నా మనిషికి ఒక విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ మీ పరిమితిలో, మీ బౌండరీస్లో చెప్తాడు. అలాగే ఆయన చెప్పాడు, నేను 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. ఇట్స్ ఎ ప్యాక్ట్, అదొక ప్యాక్ట్ అని చెప్పాడు. అండ్ ఈ కవనెంట్ దేనికి నిదర్శనం అంటే, ఈ కవనెంట్, ఈ ప్యాక్ట్, ఈ నిబంధన, ఈ విశ్రాంతి దినం అనే నిబంధన దేనికి నిదర్శనం అంటే, 7 రోజులు మీ గురించి కష్టపడతారు కదరా, ఒకరోజు అన్నీ విడిచి నా గురించి ఆలోచించండి. దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే రెస్ట్ త్రూ స్పిరిచువల్ ఒబీడియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆత్మ సంబంధమైన విధేయత దేవుడు తన ఆజ్ఞల ద్వారా మనిషికి నేర్పించాలనుకున్నాడు. అదే ఈ విశ్రాంతి దినం. 7 రోజులు మీ గురించి కష్టపడతారు కదా, ఒకరోజు నా గురించి రెస్ట్ తీసుకోండి అన్నాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరైనా మనిషికి ఏదైనా కావాలనుకోండి, నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు, కష్టపడి అంటారు. ఈయనేంటి రెస్ట్ తీసుకోమంటున్నాడు? అదే దేవుడు సాధారణంగా మనకు అర్థం కాడు, అదే దేవుడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలుకి కొన్ని విలువైన సంగతులు నేర్పించాలనుకున్నాడు. అదే మీ జీవితంలో పోషకులు మీరు కాదు, మీరు కష్టపడడం వల్ల ఆహారం తింటలేదు, మీరు కష్టపడడం వల్ల పంటలు కోసుకోవట్లేదు. ఐఎమ్ యువర్ ప్రొవైడర్. నేను మీకు, మీ కుటుంబానికి, మీకు యజమానిని. ఈ విశ్రాంతి దినానికి ఇవే ముఖ్యమైన స్తంభాలు అన్నమాట. దేవుడు చెప్పాలనుకున్నాడు, 6 రోజులు మీరు కష్టపడుతున్నారు కదా, ఒకరోజు నేను చెప్పింది వినండి చాలు. రెస్ట్ త్రూ స్పిరిచువల్ రెస్ట్ విచ్ సిగ్నిఫైస్ స్పిరిచువల్ ఒబీడియన్స్. విశ్రాంతి దినం స్పిరిచువల్ ఒబీడియన్స్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట. ఆత్మకు సంబంధించిన విధేయతని సిగ్నిఫై చేస్తుంది. అండ్ దేవుడు ఇంకోటి చెప్పాలనుకున్నాడు, మీకు మీరు పోషకులు కాదు, మీకు నేనే పోషకుడిని అని చెప్పాలనుకున్నాడు. ఏదైనా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలకి అది చేయొద్దని చెప్పండి, వాడు ఖచ్చితంగా అదే చేస్తాడు. ఇది చెయ్యిరా అనండి, ఇది చేయడు పిల్లవాడు. మనది కూడా అటువంటి నేచరే, పిల్లల నేచర్ మనది. కాబట్టి మనిషిని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఆదాము గారిని ఏదైనా తోటలో టెస్ట్ చేశాడు, అబ్రహాం గారిని పిల్లలు ఇవ్వకుండా టెస్ట్ చేశాడు, యాకోబు గారిని ప్రదేశాలు దాటించి టెస్ట్ చేశాడు. దేవుడు మనుషులను టెస్ట్ చేస్తాడు. మన ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందంటే, మన లోపల నుంచి వచ్చే ఫీలింగ్ ఒకటి ఉంటుందండి. ఏంటంటే, అది చెయ్యొద్దురా అంటే అదే చేస్తాం మనం. కాబట్టి
దేవుడు మీ విధేయతని టెస్ట్ చేయాలనుకున్నాడు. మీ విధేయత అంటే మీ విధేయత కాదు, ఇశ్రాయేలీల విధేయతని టెస్ట్ చేయాలనుకున్నాడు. అండ్ మీరు అడగొచ్చు, ఈ విశ్రాంతి దినం ఎలా ఆచరించాలి, వాళ్ళు ఎలా ఆచరించేవారు? మీకు అర్థం కావాలి. ఈ విశ్రాంతి దినం తర్వాత ఎలా మారిందో మీకు అర్థం కావాలి. లేవికాండం 23 అధ్యాయంలో దేవుడు అంటాడు, పరిశుద్ధ సంఘముగా కూడడం మానొద్దు అని కొన్ని నియమ కాలాలు చెప్తా ఉంటాడు. దాంట్లో ఒకటి విశ్రాంతి దినం, దాంట్లో ఒకటి కోతకాల పండుగ, దాంట్లో ఒకటి పస్కా పండుగ, దాంట్లో కొన్ని పర్ణశాలల పండుగ. మనోళ్ళు తీసుకున్నారు ఈ లేవికాండం 23 అధ్యాయంలో దేవుడు మీరు పరిశుద్ధ సంఘముగా మీ నివాస స్థానంలో కూడుకోవడం మానొద్దు అని చెప్పాడు. మనోళ్ళు తీసుకోండి, ఇదిగో ఈ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ సంఘ దినం అన్నాడు. ఇదే పరిశుద్ధ సంఘ దినం, ఇదే కూడుకోవలసిన దినం అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇశ్రాయేల్ని దేవుడు ఎప్పుడు చర్చ్గా పిలలేదు, ఆయన మందిరంగా ఇశ్రాయేలీని ఎప్పుడు పిలలేదు. వారిని ఆయన ఏర్పరచుకున్న జనాంగంగా పిలిచాడు, వారిని యాజక సమూహంగా పిలిచాడు, వారిని ఇంకెలా పిలిచాడు? వారిని ఒక రాజ్యంగా పిలిచాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో లేవికాండం 23 అధ్యాయంలో ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, కాన్వకేషన్, అసెంబ్లీ. ఏమంటే అసెంబ్లీ మన స్కూల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పీపుల్ వచ్చి మీట్ అవుతారు. అలా దేవుడు అన్నాడు, విశ్రాంతి దినంన మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవడం మానేద్దు అన్నాడు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో అసెంబ్లీ అని ఉంటుంది అనమాట. కాన్వకేషన్ అంటే కమింగ్ టుగెదర్. మళ్ళీ చెప్తున్నాను, ఈ వర్డ్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో మీకు అర్థం కావాలి. హీబ్రూలో ఏమని ఉంటుందంటే మిక్రా అని ఉంటుంది అనమాట. మిక్రా అన్న మీనింగ్ అసెంబ్లీయే. ఓకే, మీ నివాస స్థానంలో. మందిరం ఎక్కడ ఉండేది? మందిరం ఎక్కడో యెరూషలేములో ఉండేది. ఈయన అంటున్నాడు, మీ నివాస స్థానములో పరిశుద్ధ సంఘముగా కూడుకోవడం మానొద్దన్నాడు. మీకు అర్థం కావాలి. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ అసెంబ్లీ. ఇది చర్చ్ కాదు. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ చర్చ్ అండ్ అన్ అసెంబ్లీ. ఇక్కడ ఏంటంటే పీపుల్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కలిసి వచ్చి కూడుకుని సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించేవారు. అది 6వ దినం. చాలామంది తెలివైన చాలామంది మేధావులు అన్నారు, ఇక్కడ పరిశుద్ధ సంఘంగా రాయించాడు కదా, ఇదే పరిశుద్ధ సంఘం, ఈ రోజే మనం కూడుకోవాలన్నారు. పోన్లే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచిద్దాం. వీళ్ళకి ఇవే పరిశుద్ధ సంఘం దినాలు కాదు, ఇంకా చాలా దినాలు ఉన్నాయి. పర్ణశాలల పండుగని, పస్కా పండుగని, కోతకాల పండుగని, ఈ టైమ్స్లో కూడా వీళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. సంఘం అంటే ఇక్కడ దేవుని మందిరం కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్, అసెంబ్లీ. మీకు అర్థం కావాలి. స్కూల్లో పిల్లలు కూడుకున్నారు అనుకోండి, ఒక అసెంబ్లీ, స్కూల్లో ఒక ఏదన్నా ఈవెంట్ జరుగుతుంది, పిల్లలు కూడుకున్నారు అనుకోండి, దాన్ని సంఘం అని పిలిచేస్తాం, దాన్ని చర్చిని పిలిచేస్తామా? ఒక అసెంబ్లీ. మందిరం ఏమో యెరూషలేములో ఉండేది, అక్కడ బలులు నైవేద్యాలు అర్పించేవారు. సబ్బాతుని వారి నివాస స్థానముల్లో ఉండి పాటించేవారు. ఈ సబ్బాతులు సాధారణంగా ఈ సబ్బాతులో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమీ పనిచేయరు. ఆ రోజు వాళ్ళు ఏమీ పనిచేయరు. మీకు ఇంకో విషయం అర్థం కావాలంటే, సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టాడు. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టక ముందు ఆయన గుడారంలో ఉండేవాడు. ఇశ్రాయేలీల మధ్యన ఆయన ప్రజెన్స్ ఉండేది. గుడారం కూడా లేనప్పుడు, వాళ్ళు అరణ్యంలోంచి వస్తున్నప్పుడు కూడా సబ్బాతును ఆచరించినట్టు చూస్తాం. సబ్బాత్ అనేది ఒక ప్లేస్కి లేకపోతే ఏదో ఒక ప్రదేశానికి అది సంబంధించింది కాదు. సబ్బాత్ అనేది ఆయనకి వారికి మధ్య నిత్య నిబంధన. ఎప్పుడైతే తర్వాత యెరూషలేము మందిరం వచ్చింది, అలానే ప్రతి సబ్బాతుకు కూడా వారు యెరూషలేముకు మందిరానికి వెళ్ళేవారు కాదు, కొన్ని పండగలకు మాత్రమే వెళ్ళేవారు. మీకు అర్థం కావాలి. లేవికాండం 23 అధ్యాయంలో దేవుడు అన్నాడు, పరిశుద్ధ సంఘం, కాన్వకేషన్, అసెంబ్లీ, ఇది చర్చ్ కాదు. అది మనసులో పెట్టుకోండి. దీన్ని మిక్రా అంటారు, హిబ్రూలో మిక్రా అంటారు. తర్వాత ఏమైందంటే కాలక్రమేణా ఏమైందంటే అలా వాళ్ళు ఇశ్రాయేలీలు కొన్ని ప్రతి 6వ దినంలో దాన్ని హోలీగా, దాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి కొన్ని ప్లేసెస్లో కూడుకుంటా వచ్చారు. కాలక్రమేణా అవే ఎలా మారినాయి అంటే సమాజ మందిరాలుగా మారినాయి. ఈ సమాజ మందిరంలో వీళ్ళు ప్రతి సబ్బాత్ దినాన్ని కూడుకునేవారు. దీంట్లో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు బోధించేవారు. ఇక్కడ ఏం జరిగేవంటే, ఆయనకు ఆరాధన, తండ్రి అయిన దేవునికి ఆరాధనలు జరిగాయి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవారు. ఇంకేం చేసేవారంటే ఇక్కడ ప్రార్థన చేసేవారు.
సేమ్ ఈరోజు చర్చిల్లానే ఉందే ఇది కూడా. మనం కూడా అదే చేస్తాం కదా. ఈరోజు చర్చిల్లానే ఉందే. ఈరోజు చర్చిల్లానే ఉంది. మరి ఇదే మనం కూడా ఫాలో అవ్వచ్చు కదా. మీ మనసు మరి మనం ఈరోజు ఈ సంఘం కూడా ఇదే ఫాలో అవ్వచ్చు కదా. చాలామంది అన్నారు, ఆదివారం ఎందుకు ఎక్కువ మంది కూడుకుంటారో తెలిసి సంఘాల్లో ఆ రోజు సెలవు రోజు అని అన్నారు. అంటే చాలామంది అన్నారంటే చాలామంది అంటారు. సో నిజంగా మరి ఆదివారమే చెయ్యాలా? ఇక్కడేమో ప్రతి సబ్బాతుకి వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు అసెంబ్లీ అయ్యి ఆ రోజు వాక్యాన్ని చదివి ఆ రోజు పాటలు పాడి ఆయన ఆరాధిస్తున్నారు. మన ఎదురుగుండా మనకు బ్లూ ప్రింట్ ఉంది. దేవుడు మనుషుల్ని నడిపించాలంటే ఎలా నడిపిస్తాడో ఇశ్రాయేల్ని చూసి నేర్చుకోవచ్చు కదా. మరి మనం ఎందుకు ఇది ఫాలో అవ్వకూడదు? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తున్నాడు. ఇంకా వెళ్ళాలి. ఇంకా వెళ్తే కానీ ఈ విషయం మీద క్లారిటీ రాదు. మరి మనం చేస్తున్న తప్ప ఇదేంటి? దేవుడిచ్చిన రూల్ని బ్రేక్ చేసేస్తున్నామా? పోనీ మీరు అనొచ్చు, ఆ కాన్వకేషన్ అంటే అసెంబ్లీ అంటే ఎక్కడ దేవుని పిల్లలు కూడుకుంటారు అదే కదండి సంఘం అనొచ్చు. అది దేవుని మందిరం కాదు. దేవుని మందిరం సంఘం ఎక్కడ కట్టబడిందో అర్థం కావాలంటే ఇంకా కొన్ని విషయాల్లోకి మనం వెళ్ళాలి. వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. పాత నిబంధనలో ఈ సమాజ మందిరంలో కూడుకోవడం అనేది వాళ్ళకి ఒక ఆచారంగా మారిపోయింది. ఇది మనం ఎక్కడ చూసి నేర్చుకోవచ్చు అంటే లోక 4:16 క్రీస్తు ఆయన ప్రభువైన యేసు ప్రభువైన క్రీస్తు వారు ఒకరోజు సమాజ మందిరానికి వెళ్తారు. అక్కడ చిన్న వర్డ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటంటే ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. ఈ యూదులకి ఈ సమాజ మందిరంలో కూడుకోవడం ఎలా అయిపోయిందంటే ఒక ఆచారంగా అయిపోయింది అనమాట. సో మీకు ఒక క్వశ్చన్ రావాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీని ఒక రాజ్యంగా పిలిచాడు. ఇశ్రాయేలీని ఒక జనాంగంగా పిలిచాడు. ఇశ్రాయేలీని ఒక నేషన్గా పిలిచాడు. ఇశ్రాయేలీని ఒక యాజక సమూహంగా పిలిచాడు. వారితో ఎవరు కవనెంట్ చేశాడు? తండ్రి అయిన దేవుడు చేశాడు. మరి మనతో ఎవరు కవనెంట్ చేయాలి? మీకు ఒక విషయం అర్థం కావాలి. దేవునితో నిబంధన మనకి అవసరమా బాబు అంటే దేవునితో నిబంధన ఖచ్చితంగా అవసరం. నువ్వు ఎలా చెప్తావు బైబిల్లో అంటే ఆయన ఆదాముతో నిబంధన చేశాడు. దేవుడు మనుషుల్ని నడిపించాలంటే నిబంధన ఖచ్చితంగా అవసరం. ఆయనకి మనకి ప్యాక్ట్ అవసరం. దేవుడు అబ్రహాము గారితో నిబంధన చేశాడు. దేవుడు ఇస్సాకుతో నిబంధన చేశాడు. దేవుడు యాకోబుతో నిబంధన చేశాడు. దేవుడు దావీదు గారితో నిబంధన చేశాడు. దేవుడు మనల్ని నడిపించాలంటే దేవునికి మనకి మధ్యన నిబంధన అవసరము. అబ్రహాము గారితో నిబంధన చేశాడు, యాకోబు గారితో నిబంధన చేశాడు, ఇస్సాకు గారితో నిబంధన చేశాడు, దావీదు గారితో నిబంధన చేశాడు. అంటే పిలిచిన వారు ఎటువంటి వారు? అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు గారికి ఉన్న విధేయత మనలో ఉందా? యాకోబు గారు అవసరమైతే దేవునితో పోరాడతాడు. ఏమండి దావీదు గారు అవసరమైతే తనకున్నదంతా పక్కన పెట్టి దేవుని కోసం బ్రతుకుతాడు. తన ఇల్లు అంతటిలో ఆయనకి ఇష్టమైన వాడు అంటే ఎవరో దావీదు గారు. దేవుడు అటువంటి వారితో నిబంధన చేస్తాడు నడిపించాలంటే. నీతో నాతో దేవుడు ఎందుకు నిబంధన చేస్తాడు? దేవుడు మనలాంటి వారితో నిబంధన చేయాలంటే మనకు ఒక మధ్యవర్తి కావాలి. ఆయనతో మనల్ని ఆయనతో నిబంధన వైపు నడిపించే ఒక వ్యక్తి కావాలి. మనుషులు ఎవ్వరూ ఇటువంటి పనిని చేయలేరు. అటువంటి వ్యక్తి కాదు, ఈసారి సాక్షాత్తు ప్రభువారే మన కోసం వచ్చాడు. దేవుడితో మనకి నిబంధన కలిగించడానికి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏమండి మనుషులు దూరం అయిపోతున్న టైంలో సాక్షాత్తు ప్రభువే వచ్చాడు తండ్రి అయిన దేవుడితో మనకి నిబంధన చేయించడానికి. అది ఇశ్రాయేలీల నిబంధన. అటువంటి వారి పితరులు విశ్వాసులకు తండ్రి వారు. మరి మనల్ని నడిపించేది, మరి మన జీవితాలకి వెలుగునిచ్చేది. అందుకనే ప్రభు వచ్చాడు. దేవుడితో నిబంధన దేవునితో నిబంధన చేయించడానికి ప్రభు వచ్చాడు. అది ఎటువంటి నిబంధనో మనం ఈరోజు చదువుదాం. కొత్త నిబంధనలో యోహాను గారు రాస్తూ అంటారు. యోహాను 5:17-18 ఆయన అంటాడు, ప్రభువుని ఎందుకు సిలువేస్తారో తెలుసా? విశ్రాంతి దినాన్ని రోజు ఆయన అన్ని పనులు చేశాడట.
విశ్రాంతి దినం రోజు ఆయన అన్ని పనులు చేసాడట. కుష్ఠరోగుల్ని బాగుపరిచాడట, విధవరాండ్రికి స్వస్థత ఇచ్చాడంట, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడంట, చెవిటోడిని బాగు చేసాడట, మోగవాడిని బాగు చేసాడట. ఏమండి, మానసిక డిప్రెషన్తో బాధపడుతున్న వారిని కూడా బాగు చేసాడట ప్రభువు. ఎంత గొప్పవాడండి ప్రభువు. ఇవన్నీ ఎప్పుడు చేసాడు అనుకుంటున్నారు? విశ్రాంతి దినం రోజే చేశాడు. అసలు విశ్రాంతి దినాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది ఎవరో తెలుసా? ప్రభువు. అదేంటి, ప్రభువే విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయడం ఏంటి? అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనం ముగ్గురికి ఒకటే వ్యక్తిత్వం అంటావు కదా, ఇదేంటి మరి ఒక వ్యక్తి ఆయనకి ఇండైరెక్ట్గా దేవాది దేవుడికి ఇండైరెక్ట్గా ప్రభువేంటి ఎలా చేస్తున్నాడో అని మీరు నన్ను అడగాలి. ఒకవేళ మీరు ఇవన్నీ కేర్ఫుల్గా ఏంటి అడగొచ్చు. విశ్రాంతి ఈ యోహాన్ గారు రాస్తూ అంటారు, ఇవన్నీ చేసేటట్టు ఆయన విశ్రాంతి దినాన్ని అందరినీ బాగుపరిచాడంట, అందరినీ స్వస్థపరిచాడంట, మగవారిని బాగుపరిచాడంట, చచ్చిపోయిన వాడిని లేపాడంట. అందుకని ఆయన్ని సిలువేశారు. మీకు అర్థమవుతుందా? అందుకని ఆయన సిలువేశారట. ఇదేంటి అంటే విశ్రాంతి దినం పరిశుద్ధ సంఘం దినం కదా, వీళ్ళందరూ కూడుకుంటారు కదా. ప్రభువేంటి ఏకంగా ఆ రోజు దేవుడు వర్క్ చేయదంటే వర్కే చేస్తున్నాడు. ప్రభువు ఏదో చెప్తున్నాడు. ఏమండి, ప్రభువు ఏదో చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆయన విశ్రాంతి దినాన్ని ఇవన్నీ బ్రేక్ చేశాడు. అసలు ఫస్ట్ విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేసిందే ప్రభు. తర్వాత మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక చిన్న విషయాన్ని మెన్షన్ చేస్తూ అంటారు, విశ్రాంతి దినమును ఆయనే ప్రభు. విశ్రాంతి దినం కంట ప్రభువే ప్రభు అట, క్రీస్తే ప్రభు అట. మీకు అర్థం కావాలి, మీకు అర్థమైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లెసన్. విశ్రాంతి దినానికి ఎవరు ప్రభు? ఆయనే ప్రభు. అంటే ముగ్గురు వ్యక్తులు ఒకటే కదండి. ఇప్పుడు విశ్రాంతి దినానికి ఎవరు ప్రభు? ఆయనే ప్రభు. యూదులేమో ఆయన విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తున్నాడని సిలువేశారు. ఇప్పుడేమో విశ్రాంతి దినానికి ఆయనే ప్రభు. విశ్రాంతి దినం మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, విశ్రాంతి దినాన్ని కంట్రోల్ చేసే ప్రభు మనకు ఉన్నాడు. ఈ ప్రభు ఏం చేశాడు తెలుసా? దేవునికి మనతో ప్యాక్ చేయించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పీస్ని ఇస్తాను అన్నాడు. మన వాళ్ళు అనుకున్నారు ఆయన రమ్మంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, మన కార్లు వచ్చేస్తాయి, మనకు బండ్లు వచ్చేస్తాయి, మనకు అన్ని వచ్చేస్తాయి, మన పిల్లలు ఏఎస్లు అయిపోతారు, ఇది విశ్రాంతి, పీస్ అంటే ఇది అనుకున్నారు. నాయన విశ్రాంతి అంటే అది కాదు. దేవునితో ఇప్పుడు ఎలాగైతే దేవుడు ఎలాగైతే యూదులతో ప్యాక్ చేశాడో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు విశ్రాంతి దినాన్ని కాదు, విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. అప్పుడప్పుడు ఆచరించేది కాదు ఇది, ఏదో వారానికి ఒక రోజు ఆచరించేది కాదు ఇది. ఈ నిబంధన, ఈ కొత్త విశ్రాంతి దినం ఏదో ఒక వారంలో ఏదో ఒక రోజు ఆచరించేది కాదు. ఆయన అంటున్నాడు ప్రతిరోజు మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు ప్రతిరోజు విశ్రాంతి దినమే. ఆ కవనెంట్లో ఆ రోజు, ఆ విశ్రాంతి దినంలో యూదులు ఆ ఏడో రోజు అందరూ కలుసుకుని ధర్మశాస్త్రాన్ని చదివేవారు, పాటలు పాడేవారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ప్రతిరోజు మీకు విశ్రాంతి దినమే అంటున్నాడు. ప్రతిరోజు మీకు విశ్రాంతి ఇస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ఇదే కొత్త నిబంధన. ఏమండి, ఈ కొత్త నిబంధనలో ఈ కొత్త విశ్రాంతి దేవుడు మనతో చేశాడు. ఈ కొత్త విశ్రాంతి దినం, ఈ కొత్త విశ్రాంతి దినంలో ఆయన మనతో చేస్తున్న నిబంధన ఏంటో తెలుసా? లవ్. ఈ నిబంధనలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు రోజు తినకుండా పని చేయకుండా ఉండడం కాదు, లవ్. తర్వాత ఇంకా విశ్వాసం, ఆత్మ సంబంధమైన జీవితం. ఈ క్రొత్త నిబంధనలో ప్రభు ఇవన్నీ మనతో చేస్తాడు. ఆయన అంటాడు శిష్యులను వదిలేసి వెళ్ళిపోతా. ఆయన అంటాడు లోకాసువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో, నా రక్తం ఇదిగో ఈ అగ్నిని ఎత్తుకుని ఆయన అంటాడు, ఈ నా రక్తం నేను మీతో చేస్తాను, మీకోసం చిందిస్తున్న ఈ రక్తం నేను మీతో చేస్తున్న కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో వారానికి ఒకరోజు పరిశుద్ధ సంఘంగా ఈ శనివారమే కూడుకోవాలని ఏమీ లేదు. ఈ కొత్త నిబంధనలో ఆ లాస్ వేరు, ఆ ధర్మశాస్త్రం వేరు. ప్రభు అంటున్నాడు ఈ క్రొత్త నిబంధనలో ఆయన విశ్రాంతి దినంలో కూడా అందరినీ బాగు చేశాడు.
విశ్రాంతి దినంలో దేవుని పని మీద ఉన్నాడు. దేవుడు మనతో చేస్తున్న కొత్త నిబంధన, ప్రభు మనతో చేస్తున్న కొత్త నిబంధన. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినం మనల్ని వెళ్ళడం కాదు, విశ్రాంతి దినానికే ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. అప్పుడు మనకు అర్థం కావాలి, మరి దేవుడు పాత నిబంధనలో విశ్రాంతి దినం పరిశుద్ధ సంఘంగా కూడుకోమన్నాడు కదా, అసెంబ్లీగా కూడుకోమన్నాడు కదా, మరి కొత్త నిబంధనలో మనం ఏ రోజు కూడుకోవాలి అనే ప్రశ్న మీకు రావాలి. ఆ ప్రశ్నలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఒకరోజు ఒక అసెంబ్లీ జరిగిందనమాట. ఆ రోజు అపోస్తులు అందరూ కూడుకున్నారు. అది అపోస్తుల 15 అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ఆ అసెంబ్లీలో చాలా మంది అన్నారు, ఈ కొత్తగా వచ్చిన అన్యులు మోషే ధర్మశాస్త్రాన్ని, ఆ లాని ఫాలో అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ లాలోనే సబ్బాత్ ఉంది. ఆ రోజే పరిశుద్ధ సంఘదినం ఉంది, 6వ రోజు అన్నారు. ఈ వీళ్ళు ఈ కొత్తగా వచ్చిన ఈ అన్య జనాంగం, ఈ జెంటైల్స్ మోషే లాని చూడట్లేదు అన్నారు. అప్పుడు అపోస్తులందరూ, ఇదిగో వీళ్ళకి రక్షణకి వీరు అర్హులు కాదు, వీళ్ళకి సాల్వేషన్ లేదు, వీళ్ళకి రక్షణ లేదన్నారు. అప్పుడు అపోస్తులందరూ చాలా ప్రాముఖ్యంగా కూడుకున్నారు. ఇక్కడ అందరు అపోస్తులు కూడుకుని సంఘ పెద్దలు కూడా కూడుకుంటున్నట్టు చూస్తాం. అప్పుడు కూడుకున్నప్పుడు, యెరూషలేములో కూడుకున్నప్పుడు పేతురు గారు అంటారు, కొత్తగా వస్తున్న వాళ్ళని, అది అపోస్తుల 15 అధ్యాయం 10-11 వచనాలు ఉంటుంది, కొత్తగా వస్తున్న వాళ్ళని మన పితరులు కూడా మోయలేని ఆ కాడి, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని వీళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు? రక్షణకి అదే కొలమానమని ఎందుకు చెప్తున్నారు? మనందరికీ రక్షణ ఎలా వచ్చింది? ఆయన కృప వల్ల వచ్చింది రక్షణ. మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే రాలేదు మనకు రక్షణ, ఆయన కృప వల్ల వచ్చింది రక్షణ. అటువంటి మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని వీరి మీద ఎందుకు పెడుతున్నారు? ప్రభు మనల్ని ప్రేమించినట్టే వాళ్ళని ప్రేమించాడు. ఆయన కృప వల్ల వచ్చింది రక్షణ. వాళ్ళకి అవసరం లేదు లా అన్నాడు. ఆ మోషేలాలోనే సబ్బాత్ ఉంది. ఆ సబ్బాతికి ప్రభు అయిన మన క్రీస్తు వారు సంఘం కట్టిన వ్యక్తి చెప్తున్నాడు. నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పానంటే, సంఘం ఇశ్రాయేలీలది చర్చి కాదు, దేవుని మందిరం కాదు. దేవుడు, ప్రభు అన్నారు పేతురు గారితో, ఈ బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. మనం సంఘం, కొత్త నిబంధనలో మనం సంఘం, మన ఆలయం, మన హృదయమే దేవుని ఆలయం. అటువంటి సంఘం నిర్మింపబడిన వ్యక్తి చెప్పాడు, మోయలాసక్యం లేని కాడి వీరి మీద ఎందుకు పెడుతున్నారు? మనమే మోయలేకపోయామే, ఈ శిష్యులు కొత్తగా వస్తున్నారు, వీళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు? ఏమీ అవసరం లేదు, ఆయన నమ్ముకుని కొన్ని చేయకుండా ఉంటే చాలు, మీరు రక్షింపబడినట్టే అన్నాడు. ఆయన కృప వల్ల మీరు రక్షింపబడుతున్నారు అన్నాడు. అప్పుడు ఆ కౌన్సిల్లో, ఆ రోజు జరిగిన కౌన్సిల్లో చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత 28 అధ్యాయంలో చదువుతాం ఏంటంటే, మీరు ఎవరైతే కొత్తగా వస్తున్నారో, మీరు మోషే రాసిన ధర్మశాస్త్రానికి మీరేమీ బానిసలుగా దానికి మీరు ఒకళ్ళతో ఏమీ పుచ్చుకోలేదు. ధర్మశాస్త్రం మీ మీద ఏలుబడి చేయదు. దేవుళ్ళు ప్రభులోకి వస్తున్నారే, కొత్త కవనెంట్లోంచి, కొత్త నిబంధనలోంచి అనేక మంది ప్రభులోకి వస్తున్నారే, మీరు పౌలు గారు అన్నారు, పరిశుద్ధాత్మ వల్ల మాకు రూఢిపరచబడిన విషయం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం మీ మీద ఏలుబడి చేయదు, కేవలం మీరు ఆ ప్రభు కృప వల్లనే వచ్చారన్నాడు. చూసారా? ఇప్పుడు మనం అనుకుంటున్నామే, ఆ శనివారమే పరిశుద్ధ దినం, లేకపోతే అవి కూడా మనకే అప్లై అవుతాయి, లేకపోతే శుక్రవారమే అది అనుకుంటున్నామే. ఆ లాస్ అన్నిటిని బ్రేక్ చేసాడు. ఎందుకో తెలుసా? మోయనాసక్యం లేని కాడటది. ఎంత మంచివాడండి ప్రభువు. అనేక మంది ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేక అరణ్యంలో చచ్చిపోయారు, ఆ యెరూషలేములో చచ్చిపోయారు, ఆ ఇశ్రాయేల్లో చచ్చిపోయారు. ప్రభు చూడండి, ఆయన కృప వలన మనం రక్షిస్తున్నాడట. ఎప్పుడైతే ఆ పాత నిబంధన అంతా పోయిందో, ఎప్పుడైతే మనం కొత్తగా ప్రభులో జన్మించిన తర్వాత, ప్రభు మనల్ని సంఘంగా తీర్చిదిద్దిన తర్వాత, ఎప్పుడైతే ప్రభులోకి మనం వస్తున్నామే, ఇది నూతన సృష్టి. ఈ సృష్టి ఆ ధర్మశాస్త్రానికి బౌండ్ అయ్యలేదు. ఇది నూతన సృష్టి, ఇది కృప వల్ల వచ్చిన సృష్టి. ఇది ప్రభు
మనకిచ్చిన నూతన సృష్టి మనం. కేవలం కృప వల్ల దేవునితో ఏం చేశాడు మనకు ప్రభు కొత్త నిబంధన. ఈసారి ఆ తండ్రి అయిన దేవునితో కేవలం ఆయన కృప వల్ల మనకి కొత్త నిబంధన సృష్టించాడు ప్రభు. ఈ క్రొత్త నిబంధనలో ఆయనలోకి మనం వెళ్తే ప్రతిరోజు విశ్రాంతి దినమే. ఆయన ప్రతిరోజు మీకు విశ్రాంతి ఇస్తాడు. ఆయన మీ జీవితాన్ని డ్రైవ్ చేస్తాడు. ఈ కొత్త నిబంధనలో మనం పాటించవలసింది ఆజ్ఞలు కాదు. ఈ కొత్త నిబంధనలో మనం పాటించవలసింది శరీరాలతో చేసేవి కాదు. ఈ కొత్త నిబంధనలో మనకి ప్రేమ ఉండాలి. ఈ కొత్త నిబంధనలో మనకి విశ్వాసం ఉండాలి. ఈ కొత్త నిబంధనలో మనకి ఆత్మకు తగిన జీవితం ఉండాలి. ఇది కొత్త నిబంధన. అప్పుడు అపోస్తలులు ఎప్పుడైతే అసెంబ్లీగా కూడుకున్నారో వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. ఈ కొత్తగా వచ్చిన ఈ శిష్యులు ఎవరు ఆ లాకి ఒబే అవసరం లేదు, బైండ్ అవసరం లేదు. కేవలం ప్రభు కృప వల్ల వీళ్ళందరికీ రక్షణ వచ్చిందని. ఎప్పటి వరకు ఏలుబాటు చేసిన ఆ ధర్మశాస్త్రం యొక్క కాడిని ప్రభు మన కోసం తీసి పక్కన పెట్టాడు. ఎంత గొప్పవాడండి ఆయన. ఇటువంటి ప్రభువు మనకుంది. ఓకే, ఇంక ఇప్పుడు మనం ఆ ధర్మశాస్త్రానికి బైండ్ లేము, అది మన మీద ఏలుబడి చేయట్లేదు. మరి మనం పరిశుద్ధ సంఘంగా ఎప్పుడు కూడుకోవాలి? అపోస్తులు ఎప్పుడు కూడుకున్నారు పరిశుద్ధ సంఘంగా? మరి అపోస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచన చేద్దాం. అపోస్తులు ఎప్పుడు కూడుకున్నారు పరిశుద్ధ సంఘంగా? అపోస్తులు 2వ అధ్యాయం మనం చదువుతాం. వాళ్ళంట ప్రతిరోజు కూడుకునేవారట యెరూషలేము. రొట్టె విరుచుట యందు, ఎడతెగక ప్రార్థన చేయటం యందు, ఏమంటే సహవాసం కలిగి ఉండే యందు వారు ఎగతెగక ప్రతిరోజు కూడుకున్నారంట. అంటే ప్రతిరోజు కూడుకోవచ్చండి సంఘంగా ఈ మందిరాలు? ఏమంటే దేవుడు అంటున్నాడే, మనం దేవుని సంఘం అంటున్నాడే, ఆయన మనకి శిరసై ఉన్నాడు అంటున్నాడే, మనం క్రీస్తు సంఘం అంటున్నాడే. అంటే ఈ సంఘం ప్రతిరోజు కూడుకోవచ్చా? ప్రతిరోజు కూడుకోవచ్చు ఈ సంఘం. ఆయన అపోస్తులు రొట్టె విరుచుటందు ఎగతెగక కూడుకున్నారంట. ప్రార్థన చేయటందు, లేకపోతే సహవాసంగా కూడుకునేటి యందు, ఏమండి ఎప్పుడు పడితే అప్పుడు కూడుకునేవారంట. మరి మీరు మీ సంఘాలకు ఎప్పుడు వెళ్తున్నారు? ఆదివారం ఒకరోజే మీ సంఘమా? లేకపోతే శనివారం ఒకరోజే మీ సంఘమా? శుక్రవారం ఒకరోజే మీ సంఘమా? అపోస్తులు ప్రతిరోజు కూడుకున్నారే. ఇదే పరిశుద్ధ సంఘం. ప్రతిరోజు ఆయనకి జరిగే ఆరాధన ఆయనకి జరగాలి. ఇంకా మనం తర్వాత వెళ్తే అపోస్తులు 21వ అధ్యాయం 6వ వచనంలో, అపోస్తులు 20వ అధ్యాయం 6వ వచనంలో ఆదివారం రొట్టె విరుచుట యందు అనేది విషయం చూస్తాం. తర్వాత కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ ప్రతి ఆదివారం చందా పట్టడం అనే విషయాన్ని ప్రస్తావిస్తారు. ఈ అపోస్తులు సాధారణంగా ఆదివారం కూడుకునేవారు. అంటే ఆదివారం అపోస్తులు కూడుకున్నారు కాబట్టి మనం కూడా ఆదివారమే కూడుకోవాలంటే వాళ్ళకి ఆ రోజు వెసులుబాటు కలిగింది కాబట్టి కూడుకున్నారు. రోమిల్లు 14వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఏంటంటే ఒకడు ఒక రోజు మంచిదని ఎంచుతున్నాడంట, ఇంకో రోజు మంచిదని ఎంచుతున్నాడంట, ఒకడంట దినములన్నీ మంచిగా ఎంచుతున్నాడంట. ప్రభు అంటున్నాడు, ఏ రోజు మీరు మంచిది అనుకుంటున్నారో ఆ రోజు మీ మనసులను దృఢపరుచుకుని ప్రభు కోసం బ్రతకండి. ఏ రోజైనా ఒకటే, ఏమంటే ఏ రోజైనా ఒకటే. ఏ రోజు బ్రతికినా ప్రభు కోసం బ్రతకండి చాలు అంటున్నాడు ప్రభు. అన్నాడంటే ఆడ పౌలు గారు రాస్తున్నారు, ఏ రోజైనా మనం ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. ఆ రోజు మంచిదని లేదు, ఈ రోజు మంచిదని లేదు. ఏ రోజైనా ప్రభు కోసం బ్రతకండి చాలు. అపోస్తులు పరిశుద్ధ సంఘంగా ఆదివారం కూడుకున్నారు. మీరు మీకు ఇష్టమైన టైంలో కూడుకోండి, తప్పేముంది? కొంతమంది అన్నారు ఆ రోజు కూడుకున్న వాళ్ళు ఎత్తబడతారట, మిగతా వాళ్ళు ఎత్తబడరాట. ఇదేంటో ఈ కొత్త వితండవాదాలు ఏంటో నాకు అర్థం కాదు. విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్న మనకి యేసయ్యేమో విశ్రాంతి దినం అనే కాడి మన మీద విరిచేస్తే, ఈ రోజులు లేవరా బాబు, ఏ రోజు అన్నా ఒకటి అని ఆయన మనకు చెప్తుంటే, ఏమంటే అపోస్తులు అందరూ కూడుకుని మీరు కేవలం కృప వల్ల రక్షింపబడ్డారు, ఇక దేని వల్ల కాదని వాళ్ళు చెప్తుంటే, మనమేమో ఆ రోజు మంచిది కాదంటాం, మనమేమో ఈ రోజు మంచిది కాదంటాం. ఏమంటే అవి తీసుకొచ్చి సంఘాల్లో పెట్టుకుంటాం, సంఘానికి పడదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏమంటే ఇశ్రాయేలీలతో ప్యాక్ చేయాలంటే అటువంటి గొప్ప పితరులు మనకు ఉన్నారు. మనకు అంత సీన్ లేదు. సాక్షాత్తు దైవమే మీకోసం పైనుండి కిందకు వచ్చింది. సాక్షాత్తు దైవమే మహిమను కాదనుకుని మీద ఇక్కడికి వచ్చేసింది. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవునితో మీకు కొత్త నిబంధన సృష్టించడానికి. ఈ క్రొత్త నిబంధనలో ఆ రోజు మంచిదని లేదు, ఈ రోజు మంచిదని లేదు, ఆ రోజు పరిశుద్ధ సంఘం అని లేదు, ఈ రోజు పరిశుద్ధ సంఘం అని లేదు. ఏ రోజైనా పరిశుద్ధ సంఘమే, ఏ రోజన్నా కూడుకోవచ్చు. అపోస్తులు అదే చేశారు. మీకు వెసులుబాటు ఉన్న రోజుల్లో కూడుకోండి.
దీన్ని ఇంకా దృఢపరుస్తూ పౌలు గారు ఒక మంచి విషయం చెప్తున్నాడు. ఎక్కడంటే కొలసీలు 2:16 ఒక మంచి విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఒకరినొకరు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల గురించి ఇంకా జాడ్యం పోలేదు వీళ్ళకి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆ విషయం, సబ్బాతు, ఈ విషయం, ఆ విషయం గురించి గొడవలు పెట్టుకోకుండా నాయన. అవన్నీ ఏంటో తెలుసా? జస్ట్ ప్రభువుని సూచిస్తున్న షాడో అంతే. ఆ ధర్మశాస్త్రం లాస్ అన్ని ప్రభువుని సూచిస్తున్న షాడో అంతే. అది నిజం కాదు. షాడో ఏమండి? షాడో ఎప్పుడు నిజమండి? మన నేటి నిజమా? అవి జస్ట్ ప్రభు వారి షాడో అంతే. ప్రభువే నిజమైన సబ్స్టెన్స్. ఆయన మనం చూడొచ్చు. ఏమండి? అటువంటి ప్రభు అంటాడు, నాలోకి రండి, ఆయన మనతో కొత్త నిబంధన చేశాడు. విశ్రాంతి దినానికి నేనే ప్రభు అని చెప్పాడు. ధర్మశాస్త్రం అనే కాడిని మన మీద విరిచేశాడు. దేనికి నోచుకొని మనల్ని దేవునితో క్రొత్త నిబంధన చేయించాడు. ఎంత గొప్పవాడండి ప్రభు. ఏమండి? సంఘంగా కూడుకుంటున్నామే మనం. సంఘంగా ఎందుకు కూడుకోవాలి తెలుసా? ఒకరినొకరిని సద్విమర్శ చేసుకోవడానికి కూడుకోవాలి సంఘంగా. క్షేమాభివృద్ధి. ఏమండి? సమాజాన్ని మనం ఎలా మార్చాలి అనే విషయం మీద సంఘంగా కూడుకోవాలి. ఏమండి? ఒకరినొకరిని పురికొలుపుకోవడం కోసం సంఘంగా కూడుకోవాలి. 1 కొరింథీ 14:26 ఉంటుంది. హెబ్రీలు 10:25 ఉంటుంది. ఒకరినొకరిని పురికొలుపుకోవడానికి సంఘంగా కూడుకోవాలి. క్షేమాభివృద్ధి కోసం సంఘంగా కూడుకోవాలి. ఆయన మన కోసం సిలువలో పెట్టాడే ప్రాణం. ఏమండి? ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి సంఘంగా కూడుకోవాలి. అది ఏ రోజైనా పర్లేదు, ఏ రోజైనా ఒకటే. ఒకవేళ మీరు ఇటువంటి వితండవాదం ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నారా? ఇక్కడ నేను వర్సెస్ అన్ని చెప్పలేకపోయాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నాకు అంత టైం లేదు. ఈ వర్సెస్ అన్ని గుర్తుపెట్టుకోండి, అవసరం రాసుకోండి. వారికి చెప్పండి విశ్రాంతి దినానికి ఎవరో ప్రభువై ఉన్నాడో వారికి చెప్పండి. మనుషుల కోసం. ఏమండి? విశ్రాంతి దినం కోసం మనుషులు కాదు, మనుషుల కోసం విశ్రాంతి దినం. లేకపోతే ఏమండి ఖచ్చితంగా ఈ రోజే రావాలి, ఆ రోజు రాకూడదు, ఇటువంటి వాటి కోసం కాదు. మనం బిలీవర్స్. క్షేమాభివృద్ధి కోసం మనం బిలీవర్స్. సమాజం యొక్క క్షేమాభివృద్ధి కోసం మనం బిలీవర్స్. ఈ ఈ ఈ ప్రపంచంలో ఏమండి? ఈ ప్రపంచంలో ప్రేమను వెదజల్లడానికి మనం దేవుని శిష్యులమై ఉన్నాం. అటువంటి ప్రేమను మీ మనసులో పెట్టుకోండి. ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో విషయంతో కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినాలు మమ్మల్ని కాపాడరే తండ్రి. ఉదయ తండ్రి, ఎందుకు నోచుకొని మమ్మల్ని అయ్యే తండ్రి, మీరు ప్రేమించారు తండ్రి. ఉదయ తండ్రి, నీ కుమారుడి ద్వారా మీరు మాతో కొత్త నిబంధన చేశారు తండ్రి. ఆ నిబంధనకు తండ్రి తగిన జీవితాలని మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఉదయ తండ్రి, నీ పిల్లల్ని దీవించండి, కాచి కాపాడండి. ఉదయ తండ్రి, వాళ్ళు చేయించిన పనులంతట్లో మీరు మీ శక్తిని, మీ కృపని, మీ కోపం నుంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పెట్ట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వారికి వందనాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మళ్ళీ వచ్చే వారం సమాజంలో ఇటువంటి విషయాలే, మళ్ళీ సమాజంలో ఉన్న అనేక అపోహల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.